గో సంరక్షణ మన బాధ్యత. ఆవులను పూజించే సంస్కృతిలో రక్షించే బాధ్యతను తీసుకున్న పటములు ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ గోశాల ఆవులను పరిరక్షించడంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గోశాలలో దాదాపు 80 ఆవులు, ఎడ్లు, కోడిదొడ్డులు హాయిగా జీవిస్తున్నాయి. నాణ్యమైన ఆహారము, ప్రేమాభిమానాలు మరియు సంరక్షితమైన జీవన వాతావరణం ఈ గోశాల ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. గోశాలలోని ప్రతి పశువుకు ప్రత్యేకమైన ఆహారం అందించబడుతుంది. ప్రోటీన్లతో నిండిన గడ్డి, తృణధాన్యాలు మరియు మంచినీరు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతులు ఆవులకు ఆరోగ్యాన్ని, దృఢత్వాన్ని పెంచుతున్నాయి. దూరం నుంచి వచ్చిన లేదా గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులను కూడా ఇక్కడ స్వీకరిస్తూ వాటికి నయం చేసే సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకం. సహకారంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ బాపూజీ గోశాలకు పశుపోషకులు, భక్తులు మరియు సేవా మనోభావం కలిగిన ప్రజలు విరాళాలు, పశుమేత మరియు ఇతర అవసరాలను సమకూరుస్తున్నారు. వీరి భాగస్వామ్యం ద్వారా గోశాల రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. విరాళాల రూపంలో ధనము, మేత, గడపట్టాలు మరియు ఇతర అవసరాలైన వస్తువులు సమకూర్చడం పశువుల సంక్షేమానికి ఇక్కడ ఎంతో తోడ్పాటునిస్తుంది. గోశాల ప్రాంగణంలో పచ్చదనము, చాటి చెప్పే మొక్కలు, చెట్లు, ఇతర నీటి వనరులు కూడా ఉన్నాయి. ఇది పశువుల కోసం ఆరోగ్యమైన జీవనశైలిని అందిస్తుంది. పశువులు దాదాపు అన్ని అవశేషాలు ఎరువుగా మార్చి వంటి పద్ధతులను కూడా ఇక్కడ అనుసరిస్తుంది. ఈ గోశాల వ్యవస్థాపకులు ఇంకా ఎక్కువ పశువులను రక్షించడానికి ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. విరాళాలు మరింత చేరువైతే గోశాల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి గోశాలను ఏర్పరిచే ప్రయత్నాల్లో వీళ్ళు నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. సేవా దృక్పథంతో పనిచేస్తున్న బాపూజీ గో సంరక్షణ సంఘం సమాజాన్ని కూడా ఆవుల పరిరక్షణలో భాగస్వాములు చేయడం ద్వారా పశువుల సంక్షేమంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించడం ద్వారా ఈ సేవలో భాగస్వాములు అవ్వచ్చు. బాపూజీ గోశాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఆవులను కాపాడడంలోనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నిలువెత్తు నిదర్శనం చెప్పాలి. గోసేవే గోమాతకు సత్కారం అనే ఆదర్శానికి అనుగుణంగా అందరూ ఈ శుభకార్యంలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ, ఇప్పుడు మీరు ఈ గోశాలలో ఉన్న ఆవులు, అలాగే కోడదొడలు ఇవన్నీ కూడా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయో మీరు చక్కగా చూడొచ్చు. ఇక్కడ నిర్వాహకులు చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిర్వహణ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ నిర్వాహకుల వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు, మన ఈ గో సంరక్షణ కేంద్రంలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పశువులు? 57 ఉన్నాయి. ఓకే, ఎలా వీటికి దాన అంతా భక్తులు వస్తుంటారా? గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? ఏమీ లేదు. మీరేమన్నా ప్రతిపాదనలు ఏమైనా చేసింది ఏమన్నా? దీనికి 3 ఉంటారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు. వాళ్ళు చూస్తుంటారు పైన. నేను ఇక్కడ ఉంటాను మేనేజర్. ఇప్పుడు ఈ సీజనల్గా ఏమైనా డిసీజ్ ఇలాంటివి వస్తుంటాయి కదా, వాటికి మరి ప్రొటెక్షన్కి ఎలా? డాక్టర్ గారు రోజు వచ్చిపోతారు. డాక్టర్ గారు వస్తుంటారా? ఓకే, ఎలా ఉంది నిర్వహణ అంతా? ఓకే. ఇప్పుడు అక్కడ ఒకటి సపరేట్ కట్టేస్తున్నారు, అదేంటది?
ఇది మనకి అమ్మవారు అమ్మవారి పోసిందా? వాటికి కూడా ఉంది. అందుకని దూరం కట్టే ఓకే. ఎన్ని రోజులు అయింది అది వచ్చి? 10 రోజులు అవుతుంది. డాక్టర్ గారు సెటరేట్ అవుతుందని చెప్పారా? ఎన్ని రోజుల్లో పోతుంది అమ్మవారు వస్తే? 20 రోజులు గట్టిగా పడుతుంది. అదే అంటువ్యాధి కాదుగా? అంటువ్యాధి వాటికి పక్కన వాటికి ఇబ్బంది ఉండదు. ఓకే. మామూలుగా మేత అంతా తింటుందిగా? మేత తింటుంది, మామూలుగా తౌడు పెడితే నీళ్ళు తాగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ గోశాలకు సంబంధించి ఏమన్నా ఇక్కడ ఏర్పాట్ల కోసం కానీ నిర్వహణ కోసం కానీ ప్రభుత్వం ఏం లేదు. సరే, సమృద్ధిగా అన్ని వనరులు అయితే అన్నీ ఉన్నాయి భక్తులు నుంచి. ఓకే. మీరేంటి ఇక్కడ మేనేజరా? ఈ గోశాలకు మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ. అన్నదాతకు అండా దండ పశువులే. అలాంటి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.